జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ. వాళ్ళు ఇటలీ దేశానికి చెందినటువంటి సిఎన్ఆర్ ఐఆర్పిఐ అనేటువంటి ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. క్లియర్ కదా? సో లైక్ జిఎస్ఐ వాళ్ళు సిఎన్ఆర్ ఐఆర్పిఐ అనేటువంటి సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ఏదైతే వీరు చేసుకొని ఉన్నారో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలలో కొండ చర్యలు విరుగుపడతాయో వాటిలో ముందుగానే పసిగట్టేటువంటి అంశం. చూసాం కదా, ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరము కూడా భారతదేశంలో ఏదో ఒక ప్లేస్లో ల్యాండ్ స్లైడ్స్ అనేటువంటివి అవుతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే కేరళ రాష్ట్రంలో వెయ్యనాడు అనేటువంటి ఒక ప్రాంతం దగ్గర కొండ చర్యలు విరుగుపడి కొన్ని వేల మంది మరణించారు. కొన్ని వందల మంది ఈ యొక్క వరదల్లో కొట్టుకుపోయి ఉన్నారు. ఎక్కువ కేరళ జరిగి ఉంది, వెస్టర్న్ ఘాట్స్ దగ్గర. ఓకేనా? సో పశ్చిమ కనుమల దగ్గర ఈ యొక్క ఈవెంట్ ఇది జరగడం జరిగింది. దాని తర్వాత తరచుగా మనం చూస్తూ ఉంటే లైక్ బద్రీనాథ్ కానీ కేదార్నాథ్ కానీ ఈ ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంది. సో దానివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది. కాబట్టి అందుకోసమే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటలీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఇక భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలు కొండ చర్యలు విరిగి పడడానికి ఛాన్సెస్ ఉన్నాయో వాటిపైన రీసెర్చ్ చేయడము, టెస్ట్ చేయడము, ఫోర్కాస్టింగ్ చేసేటువంటి లైక్ ఎర్లీ వార్నింగ్ అలారం సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నారు.